హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఎస్బీఐ బ్యాంక్లో పిఓ అంటే ప్రొఫెషనరీ ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. అది ఏ విధంగా ఉన్నది అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలానా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో తన్వీ జాబ్ గైడ్ అని ఉంటుంది. మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఫార్మా జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఐటీ జాబ్స్ ఇలాగా మన ఛానల్లో ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ను సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్లో పిఓ ప్రొఫెషనరీ ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూద్దాం. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఆన్లైన్లో జూన్ 24వ తారీఖు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 14వ తారీఖు. మనం పేమెంట్ అప్లికేషన్ కూడా పెట్టుకునేది జూలై 14వ తారీఖు వరకే మనకు పేమెంట్ కట్టి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకి డౌన్లోడ్ ప్రీమియం ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అనేది జూలై 3rd, 4th వీక్లో మనకి రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎస్బీఐ బ్యాంక్లో మనకి జాబ్ రావడం అనేది చాలా మంచి అవకాశం. ఇటువంటి అవకాశం అనేది చాలా రేర్గా వస్తుంది కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఈ బ్యాంక్లో 3 ఫేజ్లో మనకి ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జూలై, ఆగస్టులో మనకి నిర్వహిస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి మనకి రిజల్ట్ అనేది ఆగస్టు, సెప్టెంబర్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్లో ఉంటుంది. ఫేజ్ 2 వాళ్ళకి ఆన్లైన్లోనే మెయిన్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు, సెప్టెంబర్లో నిర్వహిస్తారు. వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్లో ఇవ్వటం జరుగుతుంది. ఫేజ్ 3 వాళ్ళకి కాల్ లెటరు అక్టోబరు, నవంబర్లో కాల్ లెటర్ అనేది వస్తుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అనేది వాళ్ళకి ఫేజ్ 3 వాళ్ళకి అక్టోబర్, నవంబర్లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ వాళ్ళకి అక్టోబరు, నవంబర్లో నిర్వహిస్తారు. మనకి ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది నవంబరు, డిసెంబర్లో రావడం జరుగుతుంది. డౌన్లోడ్ కాల్ లెటర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి జూలై, ఆగస్టులో ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి జూలై, ఆగస్టులోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 750 రూపాయలు మనం అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నిల్లు, వీళ్ళకి ఫీజు అనేది ఏమీ కట్టనవసరం లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏప్రిల్ 1వ తారీఖు 2025 లోపల మనకు 30 సంవత్సరాలు నిండి ఉండాలి. 25 సంవత్సరాలు వచ్చి 30 సంవత్సరాలకి తగ్గకూడదమ్మా, యాజ్ పర్ అప్లికేషన్ రూల్ ప్రకారం. శాలరీ వచ్చేసి ప్రజెంట్ స్టార్టింగ్ బేసిక్ శాలరీ 48,000 ఇస్తారు. 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్లు అనేవి ఉంటాయి. ఈ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్లు అనేది 48,480 రూపాయలకి 2,000 ఇస్తారు. తర్వాత 62,480 రూపాయలకి 2,340 ఇంక్రిమెంట్ అనేది ఇస్తారు. 67,160 వాళ్ళకి 2,680 ఇంక్రిమెంట్ ఇస్తారు. 85,920 రూపాయలకి డైరెక్ట్గా ఉంటుంది. వాళ్ళకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఇంకా ఎలిజిబుల్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ పిఎఫ్ అని, తర్వాత ఈ ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, లీజ్ రెంటల్ ఫెసిలిటీ అంటే రూమ్ రెంట్ కానీ హౌస్ రెంట్ కానీ అవి ఇవ్వటం జరుగుతుంది. అదర్ అలవెన్స్లు ఇంకా ఇవ్వటం అనేది జరుగుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం టైం టు టైంగా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సిటీసీ ప్రకారం ఈ కంపెనీలో ముంబై సెంటర్లో 20,43,000 మనకి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అప్రాక్సిమేట్గా పేమెంట్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ డిస్ప్లేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఎనీ ఎన్విరాన్మెంట్ క్వాలిఫికేషన్ ఆర్గనైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు చేసి అనేది ఉండాలి. మిగతా వాళ్ళు ఫైనల్ ఇయర్ తర్వాత సెమిస్టర్ 3rd గ్రాడ్యుయేషన్ మేబీ అప్లికేషన్ పాసిబుల్ అంటే ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళైనా సెమిస్టర్ ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ వాళ్ళు 9/2025 లోపల మనకి సర్టిఫికేట్లు అనేది జాబ్ వస్తే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ వాళ్ళు డేట్ వచ్చేసి 30/9/2025 లోపల మనకు పాస్ అయ్యి ఉండాలి. ఈ జాబ్కి మనకి క్వాలిఫికేషన్ కావాలంటే
క్యాండిడేట్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ సచ్ మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్ సిఏ వాళ్ళు, అకౌంట్ వాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారంట. మెడికల్, ఇంజనీరింగ్, సిఏ వాళ్ళకు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మనకి ఈ బ్యాంక్లో మనకి టోటల్ వేకెన్సీ 541 ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీ వాళ్ళకి 500 పోస్టులు అనేవి ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీ 41 ఉన్నాయి అన్నమాట. మనం ఈ బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనకి లింకులు అనేవి ఇచ్చారు. ఇలాగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇది క్లిక్ చేసినట్లయితే మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. మెయిన్ బ్రదర్ ఇలాగా మనకు వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా మన వెబ్సైట్లోకి వెళ్తారు. మన వెబ్సైట్లోకి వెళ్తే అప్పుడు ఇది అనేది మనకి రిలీజ్ అవుతుంది. మీరు ఇవి చూసి ఆన్లైన్లో ఇక్కడ అప్లై అని కొట్టినట్టయితే ఇలాగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబరు, తర్వాత పాస్వర్డు, సెక్యూరిటీ కోడ్ పెడితే సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ద్వారా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఈ బ్యాంకులో నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఈ నోటిఫికేషన్ అనేది కొట్టినట్టయితే క్లిక్ చేసినట్టయితే ఇలాగా ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్, దీనికి సంబంధించిన ఈ పిఓ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇలాగ అంతా ఓపెన్ అవుతుంది. దీనిలో వచ్చేసి కేటగిరీ వాజులుగా ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, రెగ్యులర్ వేకెన్సీ వాళ్ళకి, బ్యాక్లాగ్ వాళ్ళసే ఇలాగ టోటల్ పోస్ట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ కొట్టినట్టయితే. తర్వాత షెడ్యూల్ ఈవెంట్స్ అనేది మీరు ఎలాగా ఫాలో అవ్వాలనేది ఈ నోటిఫికేషన్ అనేది డేట్ల ప్రకారం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని గురించి కూడా మీరు ఎగ్జామినేషన్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 years ఉంటుంది. ఇలాగా మీరు చూసి అటెండ్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇవ్వడం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే ఇలాగ ప్రతి ఒక్కటి మనకి phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 40 క్వశ్చన్లు అనేవి ఉంటాయి, 20 నిమిషాల్లో రాయాలి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 క్వశ్చన్లు ఉంటాయి, 20 నిమిషాల్లో రాయాలి. తర్వాత రీజనింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్లు ఉంటాయి, 20 నిమిషాల్లో రాయాలి. మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి, 1 hourలో రాయాలి. 100 మార్క్స్. ఎస్టీ వాళ్ళకి వచ్చి రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ వాళ్ళకి వచ్చి 40 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్క్స్, 50 నిమిషాల్లో రాయాలి. డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు, 45 నిమిషాల్లో రాయాలి. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసి 60 క్వశ్చన్స్, 60 మార్కులు ఉంటాయి, 45 నిమిషాల్లో రాయాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చేసి 40 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్క్స్ అనేది ఉంటాయి, డ్యూరేషన్ 40 నిమిషాల్లో రాయాలి. మొత్తం 170 క్వశ్చన్లు, 200 మార్కులకి 3 hours రాయాలి phase 2 వాళ్ళు. ఇది కాకుండా పేపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్ గురించి, రిపోర్ట్స్, స్టిచ్ అనాలిసిస్, రైటింగ్ గురించి 3 క్వశ్చన్స్ అని ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ అనమాట. 50 మార్కులు ఉంటుంది, 30 నిమిషాల్లో రాయాలి. మొత్తం 250 మార్కులకి ఇది ఈ ఎగ్జామ్ phase 2 వాళ్ళకి. phase 3 వాళ్ళకి వచ్చేసి మార్క్స్ వచ్చేసి వీళ్ళకి గ్రూప్ ఎగ్జామ్స్ ఎక్సర్సైజ్ వచ్చేసి 20 ఉంటాయి, ఇంటర్వ్యూ వచ్చేసి 20, టోటల్ 50 మార్కులు ఉంటాయి. మినిమం మార్క్స్ వచ్చేసి 250, నార్మలైజ్ మార్క్స్ 75. ఇలాగా ఈ విధంగా ఉంటుంది అనమాట గ్రూప్ 3 వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది క్లియర్గా వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి మీరు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఈ లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి చూసి మీరు క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ తర్వాత నోటిఫికేషన్లు అనేవి ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.